ఓం నమ శివాయ. మనం ఈరోజు సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం నుంచి దక్షయజ్ఞానికి సతీ ప్రయాణం అవడాన్ని చూద్దాము. దక్షుడు యజ్ఞం చేయాలని తలవగానే అందరినీ పిలిచాడు కదా. కేవలం శివుణ్ణి తన కుమార్తె అని కూడా చూడకుండా సతీదేవిని కూడా పిలవడం మానేసి వాళ్ళని కేవలం అవమానించడం కోసం అన్నట్టు వాళ్ళని పిలవకుండా ఆయన ఆ యజ్ఞాలు అవి చేసుకుంటుంటే ఇక్కడ కైలాసంలో ఏం జరుగుతుందని చూద్దాము. అలా అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటేనంట ఇక్కడ కైలాసంలో విలాస భవన అగ్రాన తన చెల్లెలతో ఆటలాడుకుంటున్న అంబికా రోహిణి యుతుడై వెలుగుతున్న చంద్రుడిని చూసి విజయ అనే చెల్లిని పిలిచి తన సోదరి ప్రయాణ విషయాలు తెలుసుకురమ్మనమని పంపించిందంట. ఆమె వెళ్ళింది, వచ్చింది. దక్షయజ్ఞం వార్త తీసుకుని వచ్చిందంట. తన్ని పిలవకుండా తన తండ్రి యజ్ఞం చేయడం ఏంటా అని ఆమెకి ఆశ్చర్యం కలిగింది. సరాసరి సర్వేశ్వరుని దగ్గరికి వెళ్ళిందంట. దక్షయజ్ఞం గురించి ఆమె చెప్పిందంట. అయినా వాళ్ళ ఇంట్లో అభం జరిగినా శుభం జరిగినా వెళ్ళి రావడం ధర్మం కనుక మనం కూడా వెళదామని చెప్పేసి ఆమె అన్నారట. 10 మంది, దేవి నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ తండ్రి అని దక్షుడు ప్రస్తుతం నన్ను ద్వేషిస్తున్నాడు అని ఇక్కడ శివుడు చెప్పారట. అందుచేతనే యజ్ఞానికి ఆహ్వానించలేదు. పిల్లవని పేరంటానికి వెళ్ళడము ప్రాణగొడ్డమే అవుతుంది, కాబట్టి మనం వెళ్ళకపోవడమే మంచిది కదా అని శివుడు ఆమెకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంగతి తెలిసి చాలా బాధపడింది సకల. ఇదంతా నా తండ్రి అజ్ఞానమే అనుకుంటాడున్నదంట. ఆ అజ్ఞానమే అయితే సన్మార్గంలో పెడతాను. అయినా మీరు లేని ఆ అజ్ఞానికి ఆ వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళారో, మా నాన్నగారి మనసు ఏంటో అందరిలోనే అమ్మి తుమ్మి తేల్చుకొస్తానని చెప్పేసి ఆమె బయలుదేరుతానన్నదంట. మీరు ఎలాగూ రారు, నన్నే వెళ్ళనివ్వండి అని ఆమె మనవి చేసుకోవడం మొదలుపెట్టిందంట. అయితే శివుడేమో ఒక దరహసించారంట. దేవేరి వారికి అది ఆనందమైతే నంది వాహనంపై సమస్త రాజోపచారాలతోనూ బయలుదేరవచ్చు అని మాత్రం చెప్పి ధ్యాన ముద్రను అవలంబించారంట. తక్షణమే అమ్మవారు బయలుదేరారంట. అయితే యజ్ఞశాల ద్వారం వద్ద నందిని దిగి లోపలికి వెళ్ళారట. తల్లి అయిన అసిక్ని తోడబుట్టిన వారు తగిన ప్రేమతో చూశారు. దక్షుడు మాత్రం ఆమెను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయారట. అసలు చూడనట్లుగానే అలానే ఉండిపోయాడంట. అయినా పట్టించుకోలేదు అమ్మవారట. అయితే సవన వేదికనంతను సాగంగా పరికించిందంట. శివుడు తప్ప తక్కిన వారందరికీ ఆవిర్భాగాలు ఏర్పడి ఉండడానికి కూడా గుర్తించారట. తక్షణమే నిలదీసిందంట తండ్రిని. స్మరణ మాత్రం చేతనే చరాచర ప్రపంచాన్ని పునీతం చేసే సంబుణ్ణి ఎందుకు పిలవలేదు? ఆయన లేని యజ్ఞము అత్యుత్తమైన అపవిత్ర కార్యమని తెలియదా? రుద్రుణ్ణి సామాన్య దేవతగా భావిస్తున్నారా ఏంటి? అజ్ఞానంతో కానీ అహంకారంతో కానీ ఇలాంటి యజ్ఞం చేయడం వలన నువ్వు అధముడు అయిపోతావు అని ఆమె చెప్పడం మొదలుపెట్టారట. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇతరులు ఋషులు కూడా పరికిస్తూ ఏ శివారాధన కారణంగా మీరందరూ పదవుల్ని ప్రాణాలని పొందుతున్నారో వాటిని నిలబెట్టుకుంటున్నారో ఆ శివుడు మీ యజమాని. లేకుండా సాగే ఈ యజ్ఞానికి రావడానికి మీకెలా మనసొప్పింది అంటూ వాళ్ళందరినీ దులిపాల్సిన 4 దులిపేశారట అమ్మవారు. అటు ఋషులు కానీ ఇటు దేవతలు కానీ బ్రహ్మ విష్ణువులు కానీ కిమపి నాస్తిగా ఉండిపోయారట. సహించలేకపోయాడంట దక్షుడు. కూతుర్ని కొడుకులా చూశాడంట. అధికంగా మాట్లాడుకు, కడుపు తీపి కొద్దీ ఇంతవరకు నీ మాటలను భరించాను. ఎటో వచ్చావు గనుక ఉంటే ఉండు, ఆవిర్భాగం తీసుకో, అంతేగాని ఆ అమంగళుడి గురించి మాత్రం మాట్లాడుకో. కులగోత్రాలు లేనివాడు, శృతులకు కట్టుబడనివాడు, గుణశూన్యుడు, ఇలాగ ఏంటేంటో అంటూ నీ పెనిమిడి గురించి ప్రసంగించి పవిత్రమైన ఈ ప్రదేశాన్ని అపవిత్రం చేయకో అని చెప్పి అనడం మొదలుపెట్టాడంట. ఆ మాటల్ని అమ్మవారు అసలు భరించలేకపోయారంట. అందున శివనిందే కదా, పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఆయన చెప్పినా సరే వినకుండా వచ్చినందుకు ఆమె బాధపడ్డారట. తిరిగి వెళ్ళి భర్తకు ఎలా మొహం చూపించాలనుకున్నారట. ఒకవేళ సిగ్గుమాలి వెళ్ళినా సరే జరిగిన విషయాన్ని ఆయన తరచి అడుగుతూ ఉంటే తలెత్తుకుని సమాధానం చెప్పలేను కదా అనుకున్నారట. ఇంకా లోపల కుమిలిపోతూ ఉన్నారట. అన్నిటికన్నా మిన్నగా శివనింద శ్రవణ దోషానికి పొగిలి ఏడ్చసాగారంట. చివరికి ఇలా అన్నారట. దక్ష, నీలాంటి పాపాత్ముడు కూతురిగా దాక్షాయణిగా బ్రతకలేను. శివనిందాపరుడివైన నిన్ను సమర్థిస్తూ నీ చేత జనం చేయించబూనిన ఈ జనాలకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుందిలే అని సుఖాసీనయ్యై శుద్ధ జలాలను ఆచమనం చేసిందంట. శుభ్రవస్త్రాన్ని పని కప్పుకున్నారట. కళ్ళు మూసుకొని శివధ్యానం చేస్తూ యోగ మార్గాన ప్రాణాపాన వాయువులను సమానం చేశారట. నాభి చక్రం నుంచి విధానాన్ని లేపారట. హృదయం చేర్చి అక్కడి నుంచి కట్టము, అక్కడి నుండి బ్రుకుటికి నెట్టారట. భగ్గుమంది యోగాగ్ని రెప్పపాటు
కాలంలోని ఆ నిత్య సౌభాగ్యవతి బూడిదిగా మారిపోయారట. హాహాకారాలు మిన్నుముట్టాయట. ప్రమదాది గణాలు వారు కొందరు ఆ సంతాపం భరించలేక ప్రాణత్యాగం చేశారట. మరికొందరు తమ తమ అవయవాలను ఖండించుకున్నారట. అధిక భాగము సమావేశంలో దక్షుడి పరివారంపై తలపడ్డారట. వెంటనే భృగు మహర్షి దక్షిణాగ్నుల్లో హవనం చేసి భువులను పుట్టించారట. వారికి ప్రమదులకి మధ్య ఘోరమైన పోరాటం జరిగిందట. ప్రమదులు వెనుతిరిగి కైలాస మార్గాన్ని పట్టారు. ఇంద్రాదులు ఋషులు విష్ణువుని శరణుకు వచ్చారట. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయించమన్నారట. విష్ణువు ఏమీ మాట్లాడలేకపోయాడు. బ్రహ్మబంధువు కదా అని దక్షుడి యజ్ఞానికి వచ్చారు. శివద్రోహి అయి ఇంత చికాకు తెచ్చుకున్నాడు. మనల్ని చిక్కుల్లో పెట్టాడు ఈ దక్షుడు. ఇక ఈ దక్షుడు యజ్ఞం చేసినట్లేలే అన్న భావన విష్ణువు మనసులో తొణక్కుమందట. అదే సమయంలో ఆకాశవాణి ఆ సభను హెచ్చరించిందంట. దక్ష, నీ ముఖము దహించబడిపోతుంది. నీకు సాయము నిలబడ్డ వారంతా నష్టమైపోతారు. నీ యజ్ఞం ధ్వంసమైపోతుంది. ఓ విష్ణుమూర్తి, నువ్వెందుకు ఇక్కడ? ఈ యజ్ఞభూమిని వదిలి వెళ్ళిపో, లేకపోతే నీకైనా సరే కీడు తప్పదు అంటూ అక్కడి వారి పేరు పేరున హెచ్చరించడం జరిగిందంట. అయితే బుబువుల చేత తరిమి కొట్టబడిన శివగణాలు కైలాసం చేరుకున్నారట. జరిగిందంతా జగదీశ్వరునికి మొరబెట్టుకున్నారట. తక్షణమే నారదుని తలుచుకున్నాడు శివుడట. అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యారంట నారదుడు. జరిగినట్లే పొల్లు పోకుండా చెప్పాడట నారదుడు. మండిపడ్డాడంట మహేశ్వరుడు. తన జడని ఒకదాన్ని పెరికి కైలాస పర్వతంపై చర్చాడంట. ఆ జడ 2 ముక్కలే. ఒకదాని నుండి మహాగణేశ్వరుడు, మరొక దాని నుండి మహాకాళి ఆవిర్భవించారట. మహాకాయుడు ప్రణయాగ్ని సమప్రకాశుడు, సహస్రబాహుడు, విపక్ష జన భీతావాహన్గా ఉన్న ఆ మహాగణేశ్వరుడే వీరభద్రస్వామంట. అందులోనే శివుడి నిట్టూర్పుల నుండి సన్నిపాతాది జ్వరాలు ఆవిర్భవించి మూర్తిభవించాయట. వీరభద్రుడు రుద్రుడికి మ్రొక్కి ఆజ్ఞాపించు దేవరా అన్నాడంట. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయండి అని శివుడు వాళ్ళకి ఆజ్ఞాపించారట. సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు. మిగిలింది తర్వాత వీడియోలో చూద్దాం.